వాక్య భాగము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. మనము ఈ అధ్యాయాన్ని చదివి శిష్యులు ప్రార్థించిన తరువాత ఏం జరిగిందో చూడవలసి ఉన్నాము. పునరుత్థానము తరువాత 40 దినాలు యేసు శిష్యులకు అనేకసార్లు కనిపించాడు. వారి సందేహములన్నీ పోయాయి. పునరుత్థానము వారికి ఒక వాస్తవమైనదిగా మారింది. యేసు స్వయంగా పరలోకం యొక్క ప్రభువుగా స్థిరపరచుకున్నాడు. శిష్యులు సత్యాన్ని ఎరిగి ఉన్నారు. వారంతా ప్రార్థించుటకు ఒక స్థలములో చేరారు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనము. పరిశుద్ధాత్మ కుమ్మరించబడుటను గూర్చి యోవేలు ప్రవచించాడు. ఇంతవరకు ఆ ప్రవచనము నెరవేర్చబడలేదు. ప్రజలు ప్రార్థించుటకు సమావేశమైనప్పుడు ఏం జరుగును? వారి హృదయములను మరియు మనస్సులను దేవుని ఆత్మ ఐక్యపరచును. భార్యాభర్తలు కలిసి ప్రార్థించినప్పుడు పోట్లాడుకొనుట చాలా కష్టం. మనము యేసు నామము ఉచ్చరించినప్పుడు దయ్యపు శక్తులు కదిలించబడును మరియు పరలోకపు శక్తులు సహాయము చేయుటకు ఐక్యమగును. మనము ప్రార్థించుచుండగా మన గ్రహింపు లేని స్థితిలోని అనేక పొరలు బయలుపరచబడును. మన మనసులో దాచబడిన తలంపులు నిజముగా ఆత్మీయత లేనివై ఉన్నవి. వీటిని వెలికి తెచ్చి శుద్ధీకరణ కొరకు దేవుని యొద్దకు మనము వాటిని తీసుకొని రాగలము. ఈ సమూహము 10 దినములు ప్రార్థించినప్పుడు వారి హృదయాలు లోతుగా ఐక్యపరచబడినాయి. చాలామంది ప్రజలు దేవునితో ఈ ప్రాముఖ్యమైన అనుభవంలోనికి రారు. ఎందుకు? వ్యర్థమైన తలంపులను బట్టే. యేసు పరలోకములోనికి ఆరోహణమగుచుండగా ఈ ప్రజలు చూచారు. భక్తి వారికి నిజమైందిగా తయారైంది. అయితే వారు యేసు యొక్క జీవమును ఎట్లు సాధించవలసి ఉన్నారు? వారు ప్రార్థించుట ప్రారంభించారు. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారికి వ్యతిరేకముగా ఎవ్వరూ నిలువలేకపోయారు. మనము కలిసి ప్రార్థించుచుండగా మనలను ఐక్యపరచుటకు పరిశుద్ధాత్మ అవకాశం కలిగి ఉన్నాడు. ఒక అధికమైన సహోదర భావమును మనము పొందుకుంటాము. ప్రార్థనలో ఐక్యత లేని ఒక సమూహముతో ఒక స్థలములో ఉండుటకు ఎంచుకొనవద్దు. ఏదో ఒక రోజున పోట్లాట రావచ్చు. నీవు ప్రార్థించని వారితో దగ్గర సహవాసము కలిగి ఉండవద్దు.